2024 మే నెల 1వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు వరకు ఇప్పుడు వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ వృషభ రాశి ఎట్లా వచ్చింది? ఆ ఈ ఊఏ కృత్తిగా, ఈ ఊఏ కృత్తిగా, రోహిణి నక్షత్రం ఓ బా బీబు రోహిణి, బేబో 2 పాదాలు, మృగశిర అంటే కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ వృషభం ఎవరు తెలుసుకుందాం. వృషభం ఈశ్వరుడు యొక్క వాహనం. ఈ వృషభం అనేది మనకు పంటలు పండాలన్నా, నేల శుభ్రంగా ఉండాలన్నా, మనమంతా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆవు, ఎద్దు ఈ రెంటి వల్ల మనకు చాలా విశేషమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు తర్వాత ఈశ్వరుడు అంతటి వాడు నందీశ్వరుడు ఈ వృషభం. ఈ వృషభ రాశిలో ఎవరైనా జన్మ ఎత్తారు అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ రాశిలో పుట్టుంటారు. అటువంటి ఉత్తమ జన్మ గల వాళ్లకు ఇప్పుడు మే నెల 1 నుండి 15 వరకు ఫలితం వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశికి వృషభంలో గురువు ఉన్నాడు, తర్వాత కన్యలో కేతువు బాగాలేడు, తర్వాత మీనంలో కుజుడు, బుధుడు, రాహువు, మరి ద్వాదశంలో శుక్రుడు. ఇప్పుడు 4 గ్రహాలే బాగున్నాయి. మీనంలో కుజుడు, బుధుడు, రాహువు, మేషంలో శుక్రుడు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. అయితే 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ఫలితం ఏమిటి? కుజుడు వల్ల ఆరోగ్యం, రక్త సంబంధమైన వ్యాధులు ఏమున్నా తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత కుజుడు వల్ల భూమికి సంబంధించినటువంటి వాడు. భూమి ఎట్లాంటిది? మనిషికి రక్తంలో దోషం ఉంటే రకరకాలైన వ్యాధులు వస్తాయి. భూమి నుండి తినడానికి ఆహారం వస్తుంది, నీళ్ళు వస్తుంది, మరి ఎన్నో రకాల రసాయనాలు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి, బియ్యం దగ్గర నుంచి సర్వం పండుతున్నాయి. ఆహారం మనం తినాలి అంటే భూమికి సంబంధించిన కుజుడు వల్ల మనం తినటానికి, బాగుండటానికి, కుజుడు బాగుండకపోతే అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. అట్లాగే బుధుడు బాగున్నాడు, బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. రాహు బాగున్నాడు, రాహు వల్ల ఇంతకుముందు మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చుండి వాళ్ళ నుంచి మనకు డబ్బులు రాకపోతే ఆ డబ్బులు రప్పించుకుంటానికి, ఆ డబ్బుల ద్వారా మనం బతకటానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మనకున్నది ఏంటి? కుజుడు, బుధుడు, రాహువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలే బాగున్నాయి. బాగుండని గ్రహాలు శని, రవి, గురువు, కేతువు. ఈ 4 గ్రహాలు బాగాలేవు. శని వల్ల ఏమిటి? శని పాపగ్రహం. మనకెవడో దుర్మార్గుడు తోడవుతాడు, వాడి వల్ల మనం ఏదో తప్పు చేసి నష్టపడతాం. అట్లాగే శుక్రుడు వల్ల వివాహం కావడానికి ఇబ్బంది. వివాహం కావాలి అంటే పరస్త్రీ వ్యామోహం వల్ల నష్టపడడానికి అవకాశం ఉంది. గురువు బుద్ధికారకుడు. గురువు బాగుండకపోవటం వల్ల మన బుద్ధి సక్రమంగా ఉండదు, ఏ పనైనా సక్రమంగా చేయలేము. కేతువు వల్ల చేయరాని పనులన్నీ చేస్తాం. దీనివల్ల ఏమిటి? అనవసరమైన వాటి జోలికి పోయి నష్టపడటం జరుగుతుంది. ఒక్కోసారి మనమే అన్నీ తెలుసుంటాయి. కరెంటు ప్లగ్ పిన్ ఉందండి, బెద్దం దాంట్లో ప్లగ్ పిన్ గుచ్చడానికి పనికి వస్తుంది, కానీ వేలు పెట్టడానికి మాత్రం పనికిరాదు. మాట్లాడుతూ పొరపాటు వేలు పెడతా, అదేంటో వేలు పెట్టి షాక్ కొట్టిందాక వీడు వేలు పెట్టింది అర్థం కాదు. అంటే నీ తలకాయ పనిచేయట్లేదు. ఈ తలకాయ పని చేయకపోవటం వల్ల కరెంటులో వేలు పెట్టచ్చు, పరస్త్రీని కదిలించి తన్నులు తినొచ్చు. ఇట్లా రకరకాల సమస్యలు. అన్నీ బాగున్నాయి, సంపాదన బాగుంది, ఇల్లు బాగుంది, భార్య బాగుంది, ఆదాయం బాగుంది, వ్యాపారం బాగుంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ అల్లు నోట్లో శనుందిట. అన్నీ ఉండి తింటే చేతకాక అనవసరమైన గొడవ పెట్టుకొని తన్నులు తిని
పోలీస్ స్టేషన్‌కి పోయి అన్నీ తెచ్చుకున్న తర్వాత అరే! ఇటాన్ని ఎదవ పని ఎందుకు చేశానురా అని చింతపడటం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. గురువుకి పూజ చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. కేతువుకి పూజ చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. మనకు ఎవరితో అయితే ఇబ్బంది ఉన్నదో వాళ్ళతో కలవద్దు. వాళ్ళకి 2 చేతులెత్తి దండం పెడితే చాలు, వాడు నీ జోలికి రాడు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మన పక్కవాడు మనతో తగాదాడాడనుకోండి, వాడు చూడంగానే గుడ్లునివి చూడటమో, రాయి నేలకేసి కొట్టడమో, కాలు గట్టిగా తన్నటమో చేసేప్పుడు వాడు పెరుగుతాడు. నిన్నటి సంగతి మర్చిపోయి వాళ్ళు నమస్కారం చేసి బాగున్నారండి అంటే వాడు మారిపోతాడు. అట్లాగే బాగుండని గ్రహాలకి పూజ చేయాలి. అందులో సూర్యుడికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. శనికి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి నువ్వుల నూనె వేయండి, నువ్వులు వేయండి, బెల్లం ముక్క పెట్టండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. తర్వాత కేతువుకు పూజ చేయించుకోండి. మరి గురువుకు పూజ చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే నేను చెప్పబోయేది ఒకటే, బాగుండలేదు అని చింతపడేదానికంటే ఏది బాగాలేదో దాని గురించి ఆలోచించడం మానేసి ఆ బాగుండని దాని జోలికి పోకుండా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే బుధుడు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది. కుజుడు బాగున్నాడు, ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయం చేసేవాడికి పంట బాగుంటుంది. డబ్బులు రావాల్సిన వాడికి డబ్బులు వస్తాయి. 3 గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి, చాలా బాగుంది. శుక్రుడు వల్ల వివాహం జరగడానికి, భార్య వల్ల కలిసి రావడానికి బాగుంది. అయితే పాపగ్రహాలు శని, కేతువు రెండే. ఈ పాపగ్రహాల వల్ల నీ ప్రవర్తన వల్ల నీకు నష్టం వస్తుంది. గురువు వల్ల ఏమిటి? చదువుకునేవాడు సరిగ్గా చదవడు, ఉద్యోగం చేసేవాడు సరిగ్గా పనిచేయడు, దానివల్ల నష్టపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వటం, గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వటం, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వటం. ఏమండి ఇవన్నీ మేము చేయాలంటే మాకు తినటానికే జరగట్లేదండి. కాస్త గంజి కాచుకొని తాగుతున్నాము, తగినన్ని బియ్యం లేక. ఇవన్నీ నన్ను ఏం చేయమంటావంటే అప్పుడు అన్నీ తెగనమ్మి చేయమని ఎక్కడా శాస్త్రం లేదు. రోజు గుళ్ళోకి పో, ఈశ్వరుడి ప్రదక్షిణ చేయి, నవగ్రహాల ప్రదక్షిణ చేయి, దండం పెట్టు, నా బాధలు పోగొట్టమని దండం పెట్టుకో, సూర్యుడికి 3 వేళ నమస్కారం చేయి. ఈ పూజలు చేసిన ఫలితం డబ్బులు లేని వాడికి వస్తుంది. డబ్బులున్నవాడు మాత్రం ఆ పని చేయపాకండి. మనకు అన్ని విధాలా ఉండి ఆ పని చేయటం ఎట్లా ఉంటుందంటే, ఎవరినన్నా భోజనాన్ని పిలిచి అంత అన్నం పెట్టి ఓడిపెట్టేది నలుగురిని పిలుస్తాను, 4 గంటలు పెట్టి తినిపోండి అంటే అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అర్ధన్నం పుత్రనాశనంట. అర్ధన్నం పెడితే పుత్రులు నాశనం అయిపోతారనుంది. అట్లా కాకుండా మంచి పని చేయాలి. మంచి ఎప్పుడు ఉండాలి. ఆ మంచి ఎట్లా ఉండాలి? ఆ గ్రహాల పూజ చేయండి. డబ్బులుంటే గ్రహాల పూజ చేయండి. పిపీలికా సమారాధన, నోరు లేని జీవరాశులు ఉన్నాయి. కుక్కలున్నాయి, మరి చీమలున్నాయి. చీమలకు బియ్యపు తర్వాత పంచదార కలిపి వేయండి. దేవాలయానికి ప్రదక్షిణం చేయండి. దేవుడి దగ్గర ప్రసాదం చేయించండి, 10 మందికి ప్రసాదం పెట్టించండి. ఇట్లాంటి మంచి పనులు చేస్తే మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. స్వస్తి.